నమస్తే రుద్రాక్ష జగత్రక్ష కార్యక్రమానికి స్వాగతం. రుద్రాక్షలు ఎవరు ధరించాలి, ఎందుకు ధరించాలి, అసలు ఈ రుద్రాక్షలు ధరించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో వివరించేందుకు ఈ రోజు మన స్టూడియోకి వచ్చారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జి పాండురంగారావు గారు. మీరు వారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ లో కనిపిస్తున్నటువంటి నెంబర్స్ కి కాల్స్ చేయొచ్చు. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. ఓం నమః శివాయ. గురుగారు, ప్రతి వారం లాగా ఒక మోటివేషనల్ స్టోరీతో మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం. ఒక ఊర్లో ఒక గొప్ప శిల్పి ఉన్నాడు, ఒక అద్భుతమైన శిల్పి అనమాట. ఎలాంటి శిల్పాలు చెక్కేవాడంటే, శిల్పం చెక్కితే అది ప్రాణం ఉన్నదా ప్రాణం లేనిదా శిల్పమా తెలియదు, అంత అద్భుతంగా ఉండేది. ప్రాణం పోసేసేవాడు అనమాట శిల్పానికి. కదలకపోతే కదలకుండా కూర్చున్న ఒక జీవి అనుకుంటారు, అంత బాగా శిల్పాలు చెక్కేవాడు. సరే, ఒకసారి అతనికి కొంతకాలం అయింది, మంచి ఇంకా పేరు తెచ్చుకున్నాడు, ఇంకా అనుభవం పెరిగింది. అంతిమ సమయం ఆసన్నమైంది, ఎవరికైనా వస్తుంది, అలాగే తనకి ఆఖరి సమయం వచ్చిందని అర్థమవుతోంది, ఇంకా వెళ్ళిపోవాలి అనుకున్నాడు. మృత్యువుని భ్రమింపజేద్దాం, మృత్యు వచ్చి నన్ను తీసుకెళ్ళడానికి వస్తుంది కదా, వచ్చినప్పుడు నేనుగా కాకుండా నాలాంటి వాళ్ళని 10 మందిని తయారు చేస్తా శిల్పాలని. ఒక సమయం దాటితే నన్ను తీసుకువెళ్ళకూడదు, దానికి ఒక పర్టికులర్ పీరియడ్ ఉంటుంది. ఆ పీరియడ్ నేను ఆపగలిగితే నాకు మృత్యువు నుంచి తప్పిపోయినట్టే. కాబట్టి ఆ సమయాన్ని ఆపాలంటే మృత్యువుని భ్రమింపజేయాలి, నా దగ్గర ఉన్న కళతో మృత్యువుని భ్రమింపజేయాలి. మృత్యు వచ్చినప్పుడు ఎవరు శిల్పమో ఎవరు మనిషో తెలియకుండా ఉండడం కోసం 10 శిల్పాలని తనలాంటివే తయారు చేస్తాడు. 11వది తను, మొత్తం అందులో మధ్యలో ఉంటాడు. ఎవ్వరు గుర్తుపట్టలేరు ఎవరు మనిషో ఎవరు శిల్పమో, అంత అద్భుతంగా ఉంటుంది. సరే, మృత్యు సమయం వచ్చింది, మృత్యు వస్తుంది. మృత్యు వచ్చి చూసి, ఆహా, ఏమి ఈ భ్రమ, ఇది శిల్పమా, నిజంగా జీవితమా, జీవమా, అసలు ఏమీ అర్థం కావట్లేదు. ఏమిటి శిల్ప చాతుర్యము, ఇంత గొప్ప ప్రావీణ్యం ఉందా ఇందులో, ఏది శిల్పమో ఏదో మనిషి తెలియట్లేదు. ఇప్పుడు ఎలా తెలుసుకోవాలి, మనిషిని ఎలా తీసుకువెళ్ళాలి? ఒకవేళ నేను ఈ శిల్పాలను ఇందులో బ్రేక్ చేసి ఇవన్నిటిని పగలగొట్టి తీసుకువెళితే శిల్పశాస్త్రాన్ని అవమానించినట్టు. లేదు, నేను తెలుసుకోకుండా గనక ఈ జీవాన్ని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతే ప్రకృతి నియమాన్ని ఉల్లంఘించినట్టు, సృష్టి ధర్మాన్ని వ్యతిరేకించినట్టు. సో ఇప్పుడు వీటిని బ్రేక్ చేయలేను, అలా అని చెప్పి విడిచిపెట్టి వెళ్ళలేను. ఏం చేయాలి అనే మీమాంసలో తను తీసుకువెళ్ళడానికి రెడీగా, ఏం చేయాలో అర్థం కావట్లేదు మృత్యువుకి. అర్థం కాకపోతే సరే, మనుష్యుడు కదా, మనుష్యుడికి అతి భయానకమైనది, అతి భయంకరమైనది ఒకటి ఉంటుంది, దాన్ని మనం ప్రెస్ చేద్దాం, దాన్ని మనం తట్టి లేపుదాం అని అంటుంది. ఆహా, బయటికి వినిపించేటట్టు, ఆహా, ఏమి ఈ చాతుర్యము, ఏమి ఈ కళా నైపుణ్యము, ఇంత నైపుణ్యం ఉంది, అసలు ఎవరు గుర్తుపట్టలేనట్టుంది. ఇలాంటి ఈ శిల్పిని ఎలా పొగిడితే సరిపోతుంది? ఇంత గొప్పగా చెక్కిన శిల్పికి ఈ లోపం కనిపించలేదా? ఈ శిల్పంలో లోపం కనిపించలేదా? ఇంత అద్భుతమైన శిల్పంలో ఈ లోపం అసలు గుర్తించలేకపోయాడా? ఈ శిల్పి నా దగ్గరికి వస్తే నేను చెప్పేదాన్ని, ఈ లోపం లేకుండా ఈసారి శిల్పాలను చెక్కమని. ఒక్కసారి తనకి ఎక్కడ లేని కోపం వచ్చింది. లోపల దాకి ఉన్న శిల్పికి అహంకారం బయటకు వచ్చింది. అహంకారాన్నే తట్టి లేపింది మృత్యువు. అహంకారాన్నే బయటకు తీయాలని చూసింది. అహంకారం ఒక్కసారి బయటకు వచ్చింది. వచ్చి, ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నేను చెక్కిన శిల్పంలో లోపం, అది ఎక్కడ కనబడింది చూపించు, లోపం ఉండడానికి అవకాశమే లేదు, నువ్వెక్కడ చూసావో చెప్పు అని చెప్పి బయటకు వస్తాడు శిల్పి. అప్పుడు చేయి పట్టుకుంటాడు మృత్యువు. నిన్ను తీసుకువెళ్ళడం కోసమే ఈ మాట మాట్లాడాల్సి వచ్చింది. నువ్వు మామూలుగా అయితే బయటికి రావు, నీ అహంకారాన్ని తట్టి లేపితే నువ్వు బయటకు వస్తావు. అందుకనే నీ అలంకారం మీద టచ్ చేశాను, నువ్వు బయటకు వచ్చావు, ఇప్పుడు నేను తీసుకెళ్తాను. కట్ చేస్తే చాలామందికి ఎంత గొప్పవాళ్ళైనా ఎక్కడో ఒక దగ్గర అహంకారం బయటకు వస్తే పతనం ప్రారంభం అవుద్ది. కాబట్టి అహంకారాన్ని కంట్రోల్ చేయగలిగితే, ఎమోషన్స్ కంట్రోల్లో ఉంటే జీవితం బాగుంటుంది. అవి అదుపులో ఉంటే మంచి జీవితాన్ని చూడగలుగుతాం, లేకపోతే ఇలాగే అవుతుంది. ఓకే గురుగారు, మీతో మాట్లాడడానికి మన ఫస్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో గురుగారు, మాట్లాడండి. హలో అండి. శివగుర్తు నుంచి నరసింహారావు. ఓం నమః శివాయ. ఎలా ఉన్నారు? ఓం నమః శివాయ. మా అబ్బాయి గురించి అడగాలి సార్. నరసింహారావు, ఒక్కసారి అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 5/10/98.
అక్టోబర్ 5వ తారీఖు 1998. ఎంతమంది పిల్లలండి మీకు నరసరావు? ఇద్దరు స్వామి. ఈ అబ్బాయి సోమవారం పుట్టినట్టు మీకు గుర్తుందా? అవును స్వామి. అబ్బాయి ఏం చేస్తున్నాడండి? ప్రస్తుతానికి ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు సార్. సోమవారము ఇది పౌర్ణమి రోజు. సాయంకాలం 11:20. ఇది మేషరాశి. అబ్బాయి జీవితం బాగుందండి. ప్రైవేట్ జాబ్ అంటే ఏమండి అన్నీ ప్రైవేటే. 97% ప్రైవేటే, 3% గవర్నమెంట్. ప్రైవేట్ అంటే ఏమిటి? ఏ రాశి స్వామి ఇది? ఇది మేషరాశి అండి. మేషరాశి భరణి నక్షత్రం అంటే సూర్యాస్తమయం తర్వాత సాయంత్రం ప్రదోష కాలంలో ఇది 2 పొద్దులు కలిసే సమయం. రైట్. అబ్బాయి ఏమిటండి ప్రైవేట్ జాబ్ అంటే ఏమిటి? లారీ ఆఫీసులో లెక్కలు చూసేది స్వామి. ఏం చదువుకున్నాడు అబ్బాయి? బిఎస్సి. రైట్. మరి సంబంధాలు చూస్తున్నారా? చూస్తున్నాం స్వామి. ఈ అబ్బాయికి ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేసి చూడండి. ఇది వచ్చిన తర్వాత ఖచ్చితమైన ఫలితం చూస్తారు. దశముఖి. ఇది విష్ణు స్వరూపము. మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, ఇది ఆరోగ్యం కోసము, జాతకానికి పర్ఫెక్ట్గా సరిపోతుంది. దీంతో పాటు ఏదైనా కలిపి వేసుకోవచ్చు. ఇది ఒక్కటి వేసుకున్నా, దీంతో పాటు ఏమైనా కలిపి వేసుకోవచ్చు. ఇది ఒక్కటి వేసుకున్నా బాగుంటుంది. ఎలాంటి నియమాలు లేవు. వచ్చిన తర్వాత కలిగిన మార్పు ఏమిటో మీరు చూస్తారు. మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము. నా వంతు బాధ్యతగా జాతకాన్ని వేదగణితంతో అధ్యయనం చేయడం వల్ల జాతకంలో ఉన్న దోషాలు నివారించబడతాయి. ఈ రుద్రాక్ష స్వయం ఈశ్వర స్వరూపము. ఈశ్వరుడే రుద్రాక్ష రూపంలో గుండెల మీద నడియాడుతూ ఉంటే వ్యతిరేక శక్తులు దరిదాపులకి రావు. విజయాలు ఎప్పుడూ మన పక్కనే ఉంటాయి. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే గురుగారు, నెక్స్ట్ కలర్ రెడీగా ఉన్నారు. హలో, నమస్తే మేడం. మహేష్ మేడం. నమస్తే అండి. గురుగారు ఉన్నారు, మాట్లాడండి. మహేష్ గారు. నమస్తే సార్. సార్ నమస్తే సార్. ఓం నమ శివాయ. సార్ మేము నంద్యాల నుంచి మాట్లాడుతున్నాం సార్. చెప్పండి. సార్ మా అబ్బాయి 2023 జూన్ 29 పుట్టినాడు సార్. రీసెంట్గా మొన్ననే సార్. 9 నెలలు పుట్టినాయి సార్. అదే అతని ఫ్యూచర్ ఎట్లా మంచి చెడులు ఏమైనా చెప్తారని అట్లే జాతక పరిశీలన పొరపాటున చేయించకండి. చిన్న పిల్లలు దేవుడితో సమానం. జాతక 14 ఇయర్స్ కంప్లీట్ అయితే తప్ప జాతకం వర్తించదు. వర్తించని జాతకం చూడాల్సిన అవసరం లేదు. 12 సంవత్సరాల వరకు బాలరిష్టాలు ఉంటాయి. బాలరిష్టాలు గడిచిన 2 ఏళ్ళు పూర్తయితే 14 కంప్లీట్ అయితే జాతకం వర్తిస్తుంది. ఈలోపు వర్తించదు. వర్తించిన జాతకం చూడడం ఎందుకు? మాలాంటి వాళ్ళు బోర్డు పెట్టుకొని కూర్చుంటారు. వచ్చి అడిగితే ఖచ్చితంగా చూస్తాం. చూసిన తర్వాత ఇది చూడడం ఇప్పుడు అవసరం లేదు అని చెప్తే ఎలా బతకాలి? ఏమీ లేదని చెప్పినా బతకడం కష్టమే. సో ఏదో ఒకటి చెప్పాలి. కాబట్టి పిల్లల్ని టార్గెట్ చేసేవాళ్ళు ఉంటారు. జాగ్రత్త. అనవసరంగా ఇప్పుడు పిల్లల జాతక పరిశీలన ఏమీ అవసరం లేదు. బాలరిష్ట నివారణ కోసం ఓ రుద్రాక్ష 3 ముఖాలు. ఇది శ్వేతవర్ణంలో, చిన్న పిల్లలు కాబట్టి సంవత్సరంలోపు పిల్లాడు. శ్వేతవర్ణంలో తెల్లగా ఉంటుంది. చిన్న గోల్డ్ క్యాప్స్తో ఉంటుంది. ఇదే వేస్తే మంచిది. అంటే సువర్ణం నోట్లోకి పిల్లలు ఏది కనబడినా నోట్లో పెట్టుకుంటారు. సువర్ణం నోటికి తగిలినా మంచిదే, రుద్రాక్ష నోటికి తగిలినా మంచిదే, హెల్త్కి మంచిది. ఈ 3 ముఖాల రుద్రాక్ష తెల్లగా ఉంటుంది, అంటే శ్వేతవర్ణంలో. ఈ రుద్రాక్ష అభిషేకించిన తర్వాత అబ్బాయికి వేసి చూడండి. ఒక రక్షణ కవచంలా ఉంటుంది. ఒక చిన్న రుద్రాక్ష, కానీ ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది. రైట్. ఓకే గురుగారు, నెక్స్ట్ కలర్ రెడీగా ఉన్నారు. హలో మేడం. గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. ఓం నమ శివాయ అండి. అవును సార్. ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. డేట్ ఆఫ్ బర్త్ తెలియదు కానీ కొంచెం నా పేరు మీద చూసి చెప్తారా సార్? ఏ పని చేసినా మాకు సక్సెస్ అయితే లేదు. ఏం పేరండి మీది? నా పేరు శ్రీనివాస్ సార్. సీను. ఏం పని చేస్తున్నారు? నేను ఇట్లా హౌస్ వైరింగ్ చేస్తా సార్. ఏమైతలేదు? ఇప్పుడు ఏంటి ప్రాబ్లం? ఏంటి ప్రాబ్లం అంటే ఇప్పుడు ఏదైనా పని చేయాలంటే పని ఇప్పుడు ఏదైనా వర్క్ చేయాలంటే సక్సెస్ అయితే లేదు సార్. సక్సెస్ అవడం అంటే వైరింగ్ చేస్తే కాలిపోతుందా? అట్లా కాదు సార్, అట్లా కాదు. మరేంటి? నా చేతులు ఇప్పుడు
డబ్బు ఉంటలేదు. పనులు ఉంటున్నాయా? పనులు ఉంటున్నాయి సార్. పనులు ఉంటే డబ్బులు ఇస్తలేరు సార్. ఏమన్నా ఉన్నదా అని. పనులు ఉంటున్నాయి కదా, పని చేసుకొని డబ్బుని నియంత్రణ అంటే ఫినాన్షియల్ మేనేజ్మెంట్, ఆర్థిక ప్రణాళిక అవసరం. మనకి ఎంత వస్తుంది, ఎంత ఖర్చు అవుతుంది, ఎంత మిగులుతుంది. ఇది ప్రణాళిక అవసరం లేకపోతే విచ్చలవిడితత్వం పెరుగుతుంది. ఎంత వస్తుందో తెలియదు, ఏమవుతుందో తెలియదు, అవసరాలకు లేకుండా పోతుంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రజెంట్ అవసరాలని పూర్తి చేసుకుంటూ ఆర్థిక వనరులు పెంచుకోవడానికి మార్గాలు ఏమున్నాయి, ఇంకా ఆర్థిక వనరులు పెంచుకోవడానికి మనకి ఏం అవకాశాలు ఉన్నాయి అవి చూడండి. ప్రతిదానికి ఆందోళన పడి మీరు సాధించేది ఏమీ లేదు, అనారోగ్యం తప్ప. ఒక 7 ముఖాలు 8 ముఖాలు ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి కూడా మంచిది. అష్టముఖి గణపతి స్వరూపము, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కలిపి చిన్న రుద్రాక్ష మాలలో కానీ, చైన్లో కానీ, తాడులో కానీ మీకు ఎలా వీలైతే అలా ధరించండి. ఆహార నియమాలు ఏం లేవు. 3 కుదరకపోతే ఏదైనా ఒక్కటి, 3 కుదిరితే మాత్రం చాలా బాగుంటుంది. అలా అని ఏది పడితే అది వేయకండి. దురదృష్టం రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేసి చూడండి, వచ్చే ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. ఓకే గురుగారు మీవి అలాగే మీ డాటర్ శ్రావణి గారి పర్యటనల గురించి ఒకసారి. నేను మా అమ్మాయి ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉంటున్నాం. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. సో అన్ని చోట్లకి వెళ్ళడానికి మాకు అవకాశం ఉండదు. నేనైతే శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్కే పరిమితం. ఎప్పుడైనా పక్క తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన విజయవాడ వెళ్ళే పని ఉంటే చెప్తాను తప్పకుండా. ఇప్పట్లో అయితే ఏం లేదు. ఇక మా అమ్మాయి శ్రావణి 10వ తారీఖు రాజమండ్రి బ్రాంచ్లో ఉంటుంది. హైదరాబాద్ నుంచి తను అక్కడికి వెళుతుంది. కొన్ని గంటలే ఉంటుంది. మీరు అర్థం చేసుకొని సహకారం అంటే మీరు 2-3 పేర్లు నమోదు చేయించకుండా ఒక్క పేరే నమోదు చేస్తే తనకి సమయం సరిపోతుంది. నాకైనా మా అమ్మాయి శ్రావణికైనా సమయం అవసరం, సంఖ్య కాదు, ఎంతమంది వచ్చారన్నది కాదు. సమయం ఉంటే ఆ జాతకాన్ని బాగా విశ్లేషించి ఏమి అవసరాలు ఉన్నాయి, అవకాశాలు ఏమున్నాయి, ఏ రుద్రాక్ష ధారణ చేస్తే ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదుగుతారని చెప్పడానికి సమయం అవసరం. అందుకనే అర్థం చేసుకొని సహకరించండి. తను ఇక్కడి నుంచి అక్కడికి వెళుతుంది. కొన్ని గంటలే ఉంటుంది రాజమండ్రిలో. 10వ తారీఖు బుధవారం నాడు. సో ఇక నేనైతే శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్కే పరిమితం. నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను. ఇది నేను ఎప్పుడు చెప్పేదే, అందరికీ తెలిసినదే. ఏ రికమెండేషను తీసుకోను. నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు. నేను ఒక స్పిరిచువల్ ఆర్గనైజేషన్లో ఉంటున్నాను, ఒక ఆధ్యాత్మిక సంస్థలో. సో నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను అంతే. అలాగే నన్ను కలవడానికి దూర ప్రాంతాల నుంచి ఇక్కడ వరకు రావక్కర్లేదు. ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది. మీరు అక్కడికి దగ్గరలో ఉన్న ఆఫీస్కి వెళితే వాళ్ళు నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. ఒక స్పెషల్ స్క్రీన్ ముందు అటు మీరు ఇటు నేను 1-to-1 మాట్లాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, ఇలా ఏదన్నా కావచ్చు. మీరు అక్కడికి వెళితే వాళ్ళు నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ రకంగా ఆ విధంగా నాతో మాట్లాడాలనుకున్న హైదరాబాద్ డైరెక్ట్గా నన్ను వచ్చి కలిసిన ఒక్క డేట్ ఆఫ్ బర్త్ చూసే అవకాశం మాత్రమే నాకు ఉంటుంది. సహకరించండి. ఓకే గురుగారు, నెక్స్ట్ కల్లా రెడీగా ఉన్నారు. హలో గురుగారు ఉన్నారు, మాట్లాడండి. గురుగారు నమస్కారం. ఓం నమ శివ. ఎలా ఉన్నారండి? ఓం నమ శివ. బాగున్నాను గురుగారు. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 20 జూలై 1990. ఏం చేస్తున్నారండి? సాయంత్రం 7:05. అవును, శుక్రవారం నాడు సాయంత్రం. మాస శివరాత్రి శుక్రవారం నాడు సాయంత్రం అండి. అవును గురుగారు. ఏం చేస్తున్నారు? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చేస్తున్నాను. ఇది చతుర్దశి కృష్ణపక్షం. ఇబ్బందిగా ఉండేది. మీరు ఏకముఖి వేసుకోమన్నాక కాస్త బాగున్నాను గురుగారు. వెరీ నైస్ అండి. ఇది బహుళ చతుర్దశి. ఆ రోజు మాస శివరాత్రి. అవును గురుగారు. అంటే అమావాస్య ముందు రోజు. అవును గురుగారు. రైట్ అండి. ఇప్పుడు కొంచెం ఫాదర్ ఇదైపోయారు. ఆర్థికంగా కొంచెం స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది గురుగారు. పిల్లలండి మీకు? 2 కవల పిల్లలు గురుగారు. వెరీ నైస్. వైఫ్ ఏం చేస్తారు? వైఫ్ ఇప్పటికైతే హౌస్ వైఫ్ గురుగారు. మా ఇద్దరిది ఒకటే నక్షత్రమే గురుగారు, ఆరుద్ర నక్షత్రం. చూశాను, స్వామివారి జన్మ నక్షత్రం మిథున రాశి, ఆరుద్ర. సో నేను అంటే ఎందుకు అడుగుతున్నానంటే మీతో పాటు వారు కూడా, అంటే మీరు సాఫ్ట్వేర్లో ఉన్నారంటే ఇద్దరు ఇంచుమించుగా చదువుకొని ఉంటారు.
తను కూడా ఏదైనా జాబ్ చేస్తే వేడి నీళ్ళకి చన్నీళ్ళు కాదు, కానీ ఖచ్చితంగా అవసరం. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో స్త్రీలకు కూడా ఆర్థిక స్వాతంత్రం, ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అవసరం. అలాగే ఇద్దరూ సంపాదిస్తే తేలిక అవుతుంది, నడక తేలిక అవుతుంది. సో ఈ కుటుంబం అనే నడక తేలిక అవుతుంది. అలాగే మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్ గురించి రోజు చెప్పుకుంటాం. కేవలం ఒక్క ఇన్కమే కాకుండా కుటుంబంలో రకరకాల ఇన్కమ్ సోర్సెస్ ఉంటే ఈజీ అవుతుంది. సో చూడండి, జాతకం అయితే చాలా బాగుంది. మీ దగ్గర ఏకముఖి ఒకటి వేసుకున్నామంటున్నారు. ఒక చిన్న కాంబినేషన్, చాలా చిన్న కాంబినేషన్. 7 ముఖాలు, ఇది నెగ్లిజిబుల్ ప్రైస్. ఇది సప్తముఖి, లక్ష్మీ స్వరూపము, శని దోషాలకి కూడా మంచిది. ఇంకొక పక్క అష్టముఖి, గణపతి స్వరూపము, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి. ఈ లక్ష్మీ గణపతులు మీకున్న ఏకముఖి మేరుగా ఏదైతే ఉందో దానికి 2 సింపుల్ రుద్రాక్షలు కలిపి చూడండి. అది వేసుకుంటే బాగుంది కదా. ఇది వేసుకుంటే ఈ 2 కలిపితే ఎలా ఉంటుందో ప్రత్యేకించి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు చేస్తున్న పనికి ఇవి తోడైతే వచ్చే ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే గురుగారు, కొంతమంది అహంకారంతో విర్రవీగుతూ ఎదుటి వాళ్ళను తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు, చులకనగా చూస్తారు. అలాంటి వారికి మీరేం చెప్తారు? ఇందాక కథలో ప్రారంభంలో మనం చెప్పింది కూడా అహంకారం ఉంటే ఎలా ఉంటుందో. ఇప్పుడు ఎక్కడైనా ఇది సహజమే. దీనికి ఎవరు అతీతులు కాదు. ఎవ్వరు ఎలాంటి వాళ్ళు దీనికి అతీతులు కాదు. యుద్ధంలో కర్ణుడు చనిపోయిన తర్వాత దుర్మార్గుడు నశించాడు, పోయాడు, పీడ పోయింది అన్నాడు అర్జునుడు. అనగానే కృష్ణుడు కోపం వస్తుంది. అర్జున, తప్పు మాట్లాడుతున్నావు. వాడు దుర్మార్గుడు కాదు, అల్పుడు కాదు, చచ్చిపోయాడు, పీడ వదిలిందని చెప్పడానికి ఇంత నీచమైన మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు. తను ఒక వీరుడు, చాలా గొప్పవాడు, నీకు అగ్రజుడు. కర్ణుడి సంగతి నీకు చాలా తక్కువ తెలుసు. అతను ఇంతకాలం దగ్గరగా చూసావు. ఈ నోట్లోంచి ఈ మాటలు ఎలా అనగలిగావు? అహంకారాన్ని కొంచెం తగ్గించు. కర్ణుడు అంటే ఏమిటో చూపిస్తాను. ఇంకా ప్రాణం పోలేదు, ఆఖరి క్షణాల్లో ఉన్నాడు. పద, నువ్వు అనుకున్నట్టు చనిపోలేదు, ఇంకా బతికే ఉన్నాడు. పద, కర్ణుడు ఏమిటో ఆఖరి క్షణాల్లో నీకు తెలియాలి అని ఇద్దరు బ్రాహ్మణ వేషంలో వెళ్తారు. బ్రాహ్మణ వేషంలో వెళ్ళి, కర్ణ, మేమిద్దరం పేద బ్రాహ్మణులం, నువ్వు దానకర్ణుడు అని నీకు పేరు, ఏమైనా మమ్మల్ని ఇచ్చి ఆదుకో కర్ణ, మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాం, ఆదుకో కర్ణ అనగానే యుద్ధ భూమిలో ప్రాణాలు విడిచే సమయంలో కూడా, ఆ సమయంలో కూడా వచ్చి అర్థిస్తే కర్ణుడు తనకున్న బంగారు పన్ను గుర్తు చేసుకొని అక్కడున్న రాతికి తన ముఖాన్ని చేతులు కదపలేని పరిస్థితుల్లో కూడా నిజంగా ఈ సీన్ చూడాలి అనుకుంటే పాత సినిమాల్లో కర్ణ అని చెప్పి శివాజీ గణేషన్ కర్ణుడుగా, ఎన్టీఆర్ కృష్ణుడిగా యాక్ట్ చేసిన ఆ సినిమా గుర్తుంటే అది ఒక అమోఘమైన అద్భుతమైన ఘట్టం. తన తలని రాతికేసి కొట్టుకొని ఆ పన్నుని తీసి తన కన్నీళ్లతో కడిగి, మళ్ళీ ఎంగిలని చెప్పి కన్నీళ్లతో కడిగి దాన్ని ఇస్తాడు. ఇస్తే అర్జునుడికి మత్తిపోతుంది. అసలు కర్ణుడా, అసలు ఏమి క్యారెక్టర్, ఇలాంటి క్యారెక్టర్స్ ఉంటాయా, ఇలాంటి వాడినా నేను ఇంత నీచంగా మాట్లాడింది, ఇంత అహంకారమా నాకు అని చెప్పి తన తప్పుదని తెలుసుకుంటాడు. కట్ చేస్తే ఇప్పుడు అర్జునుడి పక్కన శ్రీకృష్ణుడు ఉన్నాడు. అహంకారాన్ని అణిచివేయడానికి, తప్పుని గుర్తు చేయడానికి మనకెవరుంటారు? మన అహంకారం మనల్ని దహించకముందు, మన తప్పు మనల్ని పాడు చేయకముందు వాటిని గుర్తించండి. సో అవి లేకుండా చూసుకోండి, వాళ్ళని అదుపులో పెట్టుకోండి. దైవికమైన సహకారము, ఓ స్పిరిచువల్ సపోర్టు ఉంటే బాగుంటుంది. ఓకే గురుగారు, నెక్స్ట్ కల్లా రెడీగా ఉన్నారు. హలో నమస్కారం మేడం. నమస్తే అండి, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. సరే మేడం. ఓం నమ శివాయ అండి. స్వామి నమస్కారం. స్వామి చెప్పండి. మా అబ్బాయి మ్యారేజ్ కావటం లేదు స్వామి. ఒక్కసారి డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 16/10/94 స్వామి. 1994. ఏం చేస్తున్నాడండి అబ్బాయి? 16/10/94. ఆదివారం పుట్టినట్టు తెలుసు కదా అబ్బాయి? ఓకే ఓకే సార్. అబ్బాయి ఏం చేస్తున్నాడండి? బీటెక్ సివిల్ చదివినాడు. విప్రో సాఫ్ట్వేర్ చేస్తాడండి మెడ్రాస్. నా సాఫ్ట్వేర్ ట్రైనింగ్ అయ్యాడా మరి? లేదు, 3 years అయింది. ఇది ఏకాదశి, శుక్లపక్షము, శుద్ధ ఏకాదశి. ఇది కుంభరాశి. జాతకం అయితే బాగానే ఉందండి. చూడండి, ఇప్పుడు లైఫ్ ఈజ్ నథింగ్ బట్ కాంప్రమైజ్. ఎక్కడో దగ్గర కాంప్రమైజ్ అవ్వకపోతే, పెళ్ళిళ్ళకి ఆలస్యం అవ్వడానికి
ఇలాగ బాగా ఇబ్బందికరంగా మారడానికి కారణాలు కొన్ని స్వయంకృతాలే, మనం చేసిన తప్పిదం. అంటే మా అబ్బాయి బాగా చదువుకున్నాడని కానీ, లేకపోతే తనకు వ్యక్తిగతంగా తను కానీ అబ్బాయి కానీ నాకు ఇంకా మంచి సంబంధం, ఇంకా అందమైన అమ్మాయి, ఇంకా గొప్ప సంబంధం, ఇంకా పెద్ద ఇంటి సంబంధం, ఇంకా లేకపోతే ఓ మంచి జాబ్ చేస్తూ ఇలాగ రకరకాలు వెయిట్ చేస్తే ఇప్పుడు అర్జెంటుగా మనం ఎందుకు చేసేసుకోవాలి? ఏమో తర్వాత వచ్చే అమ్మాయి ఇంకా గొప్ప అమ్మాయి రావచ్చు, ఇంకా పెద్ద కుటుంబం నుంచి రావచ్చు, ఎక్కువ కట్నం తేవచ్చు, ఇంతకంటే అందంగా ఉండొచ్చు. ఇలా ప్రతిదానికి లేట్ చేసుకొని జాతకాలు కలవలేదు, ఇలా అనేక కారణాలు చెప్పి ఎక్కడో దగ్గర కాంప్రమైజ్ అవ్వకపోతే ప్రతి అబ్బాయి ఏమనుకుంటాడంటే తనకు కావాల్సిన అమ్మాయి ఐశ్వర్యరాయ్ ఇలాంటి వాళ్ళు కావు. ప్రతి అమ్మాయి కూడా మహేష్ బాబు, ప్రభాస్, అంతమంది మహేష్ బాబులు, అంతమంది ప్రభాస్లు, అంతమంది ఐశ్వర్యరాయలు ఉండరు. ఎక్కడో దగ్గర కాంప్రమైజ్ అవ్వాలి. లేకపోతే ఏమవుతుందంటే అయ్యో అప్పుడు వచ్చిన సంబంధం చేసుకుంటే బాగుండు, ఇప్పుడు అలాంటి సంబంధం మళ్ళీ రావట్లేదని బాధపడాలి. కాబట్టి వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోండి, ఎక్కడో దగ్గర కాంప్రమైజ్ అవ్వండి. జీవితంలో ఎదగడానికి స్వయం కృషితో ఆలోచించండి. పక్క వాళ్ళ సపోర్ట్తో అన్ని సందర్భాల్లో కుదరదు. ఇలాంటివి మాత్రం మంచి జీవితం కోసం అన్వేషించండి. అబ్బాయికి ఒక ద్వాదశముఖి రుద్రాక్ష, ఇది సూర్య స్వరూపం, ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం ఈ ఒక్క రుద్రాక్ష ఇచ్చి చూడండి. ఇది వచ్చిన తర్వాత శరీరానికి తాకే విధంగా ధారణ చేయమండి. మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము ఒక అద్భుతము, అంటే అతిశయోక్తి కాదు, అంత మంచి ఫలితం వస్తుంది. ఆల్ ది బెస్ట్. ఓకే గురుగారు, రుద్రాక్షలు ధరించడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయనేది చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ గురుగారు. ఓం నమః శివాయ. ఇది ఇవాల్టి రుద్రాక్ష జగత్ రక్ష కార్యక్రమం. నమస్తే.